నేను ఇదివరకటి కంటే బాగా ఫ్రూట్స్ తింటున్నానండి. ఎక్కువ ఫ్రూట్స్ తింటున్నా. ఇదండి గింజలయి మధ్యాహ్నం ఉడికేసి తింటున్నా. నైట్ వచ్చేసి సబ్జా గింజలు అవి ఊరబెట్టుకుంటున్నానండి. పొద్దుటే నిమ్మకాయ తేనె కలిపి తాగుతా. లేదంటే ఏదైనా ఫ్రూటు మిక్సీలో వేసుకుని దీంట్లో వేసుకుని తాగుతున్నానండి, హనీ వేసుకుని. ఇదిగోండి డ్రై ఫ్రూట్స్. ఇవన్నీ నైటు ఒక 10 నిమిషాలు పడుతుందండి నాకు అన్నీ ఊరబెట్టుకోవడం, మూతలు పెట్టుకోవడం. ఇదండి నైటే మజ్జిగ చేసి పెట్టుకుంటా. ఎందుకంటే నైట్ మజ్జిగ చేసి పెడితే అంటే మంచి బ్యాక్టీరియా ఫామ్ అవుతుందండి. మనం పొద్దుటే కాఫీ టీలకు బదులుగా పొద్దుటే లేసి 2-3 గ్లాసులు మజ్జిగ తాగితే కడుపులో మంచి బ్యాక్టీరియా ఫామ్ అవుతుందండి. అవతల నాకు B12 తగ్గిపోయింది. ఒక డాక్టర్ గారు చెప్పారు, ఇలా మజ్జిగ నైటే చేసుకుని పొలవ పెట్టుకుని పొద్దున్నే శొంఠి, జీలకర్ర, ధనియాలండి లైట్గా వేయించి పొడి చేసి ఒక స్పూన్ వేసుకున్నాను. ఇప్పుడు తాగుతా. ఒకరోజు ఉసిరికాయ, కరివేపాకు మజ్జిగ తాగుతా అండి. ఒకరోజు ఫ్లాక్స్ వేసుకు తాగుతా. ఇదండి మనం త్రిపల్ చూర్ణం అండి. ఒక స్పూను మనము నైటు ఒక గోరువెచ్చని నీళ్ళలో గ్లాస్ నీళ్ళు వేసుకుని నైట్ అయినా పొద్దుటే పరగడుపుని తాగితే వెయిట్ బాగా లాస్ అవుతుందండి. అంటే నేను కొన్నాను కానీ మజ్జిగ తాగి ఇవన్నీ తాగేసరికి నాకు హెవీ అయిపోతుంది. అయినా సరే వెయిట్ బాగానే నాకు 8 కిలోలు డిఫరెన్స్ వచ్చింది 3 నెలల్లో. సరే కొంచెం నడుస్తున్నా, 2-3 కిలోమీటర్లు రోజు గుళ్ళు కానీ అటని మార్కెట్ కానీ ఇటు వెళ్తున్నా. అయ్యో ఎట్లాగో వాళ్ళ కూర వండుతున్నాను కదండి, కాకరకాయలు కూర వండాలి. దాంట్లో ఇప్పుడు ఉడకేయడానికి ఈ గింజలు ఒక గిన్నెలో పెట్టానుకోండి వాటితో పాటు ఉడికిపోతాయి. ఇప్పుడు మధ్యాహ్నం తిన్నాకి ఏదో బొబ్బాస్కాయ అండి, దర్బూసకాయ, తర్వాత ఇది ఏదో అంటాడండి దీన్ని మాలం పళ్ళం ఏదో అంటారండి దీన్ని, దోసకాయ. ఇది కూడా గింజలు తీసి మనం ఎండబెట్టుకుని ఒలుసుకుని తింటే కూడా బాగుంటాయి. గుజ్జు జ్యూస్ చేసుకుంటే బాగుంటాయండి. చక్కెర వేసుకోకుండా తాగితే మీరు వెయిట్ లాస్ అవుతారు. ఇట్లా వాటర్ ఎక్కువ ఉన్న కాయలు తింటే మంచిదండి. ఆల్రెడీ ఒక పుచ్చకాయ ఉంది సార్ ఫ్రిడ్జ్లో సగం. ఇట్లా తింటానే ఉంటే అండి వెయిట్ తగ్గిపోతున్నాను. అన్నం చాలా తగ్గించేసాం. ఒక పావుసేరు గ్లాస్ వండితే ఇద్దరు తినగా మళ్ళీ నైట్ ఎవరో ఒకరికి భోజనం ఉంటుంది. అది కూడా చాలా తక్కువగా తింటున్నాం. ఇది వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. మీరు కూడా ప్రయత్నిస్తే మీరు ఏ జిమ్ములకి వెళ్ళకుండా నోరు కట్టుకోకుండా చక్కగా ఇంట్లో అన్నీ తింటానే చక్కగా వెయిట్ తగ్గొచ్చండి. దానికి ఏం లేదండి, మనం ఏం తినాలో ఏం తినకూడదో తెలుసుకోవాలి. షుగర్ అస్సలు యాడ్ చేసుకోకూడదండి. ఉప్పు తగ్గించుకోవాలి. కంపల్సరీ నడవాలండి. మన వాళ్ళు మన చేతుల్లోనే ఉంది.